హలో అండి. ఇన్ దిస్ క్లాస్ రియల్ గ్యాస్, ఐడియల్ గ్యాస్, ఐడియల్ గ్యాస్ నుంచి ఎలా డీవియేషన్ అవుతుందో చూద్దాం. బిహేవియర్ ఆఫ్ ది రియల్ గ్యాసెస్. డీవియేషన్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్. ఐడియల్ గ్యాస్ బిహేవియర్ నుంచి రియల్ గ్యాసెస్ ఎలా డీవియేట్ అవుతాయో చూద్దాం సార్. అసలు ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, a gas that obeys the ideal gas laws. Ideal gas laws means Boyle's law, Charles law, Avogadro's law. ఒక గ్యాసు ఈ గ్యాస్ లాస్ని ఒబే చేస్తే అండ్ ఫాలోస్ ది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to nRT under all conditions of temperature and pressure is called an ideal gas. However, there is no gas that obeys the ideal gas equation under all conditions of temperature and pressure. అసలు ఇప్పటి వరకు కూడా అలాంటి గ్యాస్ ఏది కూడా నో గ్యాస్ ఇన్ దిస్ అట్మాస్ఫియర్ ఫాలోస్ ది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. హెన్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈజ్ ఓన్లీ థియరిటికల్ ఆర్ హైపోథెటికల్ ఓన్లీ. సో ఐడియల్ గ్యాస్ అనేది జస్ట్ ఊహించుకోవటమే, ఊహాజనితం తప్పించి అట్లా ఈ భూమి మీద, ఈ ఎర్త్ మీద ఏది కూడా ఐడియల్గా ఉండదు. అన్ని రియాలిటీలోకి వచ్చేస్తే రియల్ గ్యాసెస్ ఉంటాయి. అంటే గ్యాస్ లాస్ని ఆల్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్, ప్రెషర్ దగ్గర పీవీజీ కూడా ఎన్ఆర్టీని ఒబే చేసే గ్యాస్ అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ ఒబే చేయగలిగితే అప్పుడు ఐడియల్ గ్యాస్ అవుతుంది. ఎక్స్పెరిమెంట్స్ నుంచి చూస్తే కంపల్సరీ మనకి ఐడియల్ గ్యాస్ బిహేవియర్ నుంచి డీవియేట్ అయ్యేటట్టు ఉంటాయి. ఆ ఎక్స్పెరిమెంట్స్ షోస్ దట్ ఎట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్, లో ప్రెషర్ దగ్గర, హై టెంపరేచర్ దగ్గర ద గ్యాసెస్ ఒబేస్ ద లాస్ ఆఫ్ బాయిల్స్ లా, చార్లెస్ లా అండ్ అవగాడ్రోస్ లా అప్రాక్సిమేట్లీ. అంటే అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్లో లో ప్రెషరు, హై టెంపరేచర్ దగ్గర మాత్రం గ్యాస్గానే బిహేవ్ చేస్తుంది. అంటే లిక్విడ్గా కన్వర్ట్ కాకుండా గ్యాస్గానే ఎగ్జిస్ట్ అవుతుందని, అప్పుడు అది ఐడియల్ గ్యాస్ అనొచ్చు. అంటే ఐడియల్ గ్యాస్ అవ్వాలంటే హై టెంపరేచరు, ఒక గ్యాస్ని ఐడియల్ గ్యాస్ అని చెప్పాలంటే హై టెంపరేచరు, లో ప్రెషర్స్ దగ్గర మన గ్యాస్ని ఐడియల్ గ్యాస్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ యాజ్ ద ప్రెషర్ ఈజ్ ఇంక్రీజ్డ్, లో ప్రెషర్ నుంచి ప్రెషర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాలిక్యూల్స్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యి, వాటి మధ్య అట్రాక్షన్స్ ఇంక్రీజ్ అయ్యి లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. సో బట్ యాజ్ ద ప్రెషర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆర్ టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్, టెంపరేచర్ డిక్రీజ్ చేయడం వల్ల కూడా కూలింగ్ జరుగుతుంది. అప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా లిక్విడ్ ఫామ్లోకి వస్తాయని. సో అట్లాంటప్పుడు అది ఐడియల్ గ్యాస్ బిహేవియర్ నుంచి రియల్ గ్యాస్ బిహేవియర్లోకి వస్తుంది. రియల్గా ఉండటం అంటే ఏ ఒక్క పర్సన్ కూడా ఈ భూమి మీద ఒక హ్యూమన్ బీయింగ్, ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళు ఉండరు. వాళ్ళు కంపల్సరీగా పక్కన వాళ్ళ చేతను మిగతా సిచ్యువేషన్స్ బట్టి మారిపోతూ ఉంటారు. సో అట్లా ఒక మనిషికి ఉండాల్సిన ఎగ్జాక్ట్ రైట్ పర్సన్, హ్యూమన్ బీయింగ్గా ఉండాల్సిన వాడు తప్పులు చేస్తూనే ఉంటాడు. అలాగే గ్యాస్లు కూడా డిఫరెంట్ కండిషన్స్లో ఐడియల్గా ఉండాల్సినవి కాస్త వాటి గ్యాస్ లాస్ని ఒబే చేయకుండా డివేట్ అవుతూ ఉన్నప్పుడు అది రియాలిటీలోకి వస్తుందని. సో ఫిగర్ 5.25 షోస్ ఫర్ ఎగ్జాంపుల్ ద టైప్ ఆఫ్ డీవియేషన్ దట్ అకర్స్ ఇన్ బాయిల్స్ లా ఫర్ H2 గ్యాస్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఇక్కడ బాయిల్స్ లా గ్రాఫ్ చూస్తే ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్స్, వాల్యూమ్ ఆన్ X axis, pressure on Y axis. If volume of the gas increases, pressure of the gas decreases. This is hyperbola. ఇక్కడ ఐడియల్ గ్యాస్కి రియల్ గ్యాస్కి మధ్యలో ఆ డీవియేషన్ అబ్జర్వేషన్ చేయండి. అయితే హై ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఐడియల్ గ్యాస్ నుంచి రియల్ గ్యాస్గా డివేట్ అవుతూ ఉంది, పాజిటివ్ డీవియేషన్ అవుతుంది. మళ్ళీ కింద లో ప్రెషర్కి వచ్చేసరికి ఐడియల్ గ్యాస్ రియల్ గ్యాస్కి మధ్య చెక్ చేస్తే లెస్ డీవియేషన్ కనిపిస్తుంది, అది నెగిటివ్ డీవియేషన్ అవుతుంది. పైన పాజిటివ్ డీవియేషన్, కిందనేమో నెగిటివ్ డీవియేషన్. సో ఈ గ్రాఫ్ ద్వారా మనకి క్లియర్గా అర్థమయ్యేది ఐడియల్ గ్యాస్ నుంచి ఒక రియల్ గ్యాస్ అని H2 గ్యాస్ ఎలా డివేట్ అవుతుందో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అపరెంట్ దట్ ఎట్ అ వెరీ హై ప్రెషర్స్
the measured volume of H2 is more than the calculated volume. Measured volume of H2 gas. See here, measured volume of H2 gas is greater than uh, calculated volume. Measured volume means real gas volume. Calculated volume means ideal gas volume అనుకున్నాం. So at low pressure, the measured and calculated volumes approach each other, but at very low pressures, measured volume is less than calculated volume now. So deviation from ideal behavior also becomes apparent when the PV versus pressure plot is drawn for several gases at 273 Kelvin temperature. At constant temperature, PV will be constant, and the PV versus pressure graph at all pressures will be a straight line parallel to x-axis. Okay.